ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రే రాములు, ఇట్రా. నీ కూతురేంట్రా ఎప్పుడొచ్చినా ఏడుస్తూనే ఉంటుంది. ఈసారి దాన్ని ఏడవద్దని చెప్పు. అలాగే అయ్యా. అది ఏడ్చిందనుకో, ఆ తర్వాత నువ్వేడుస్తావు. పోతలకే. ఏం బతుకుతున్నాను నేను. నా కూతుర్ని వాడు పాడు చేస్తున్నా ఏం అనలేకపోతున్నాను. నాన్న, ఆ సైకిల్ ఇటివ్వు, నేను నడిపిస్తాను. వద్దమ్మా, నా సైకిల్ వెనకాల పరిగెత్తి నువ్వు చాలా అలసిపోయావు. ఇప్పుడు మళ్ళీ సైకిల్ నడిపించడం అంటే ఇబ్బందిగా ఉంటుందమ్మా. ఏం పర్లేదు నాన్న, మా నాన్న కష్టపడుతుంటే నేను చూడలేను. ఇటివ్వు. నా బిడ్డ కష్టపడుతుంటే మాత్రం నేను చూడగలనా? అయినా స్కూటీ కావాలంటే ఈ మాత్రం కష్టపడాలి. అమ్మ చెప్పింది కరెక్టే నాన్న, కొన్ని విషయాల్లో నువ్వు చంటి పిల్లాడివే. నాన్నా, గౌరీ ఎందుకు ఏడుస్తుంది? గాయత్రి, జీవితం అన్నాక కష్టం సుఖం రెండూ ఉంటాయి. ఆ పిల్లకేదో కష్టం వచ్చి ఉంటుంది, బాధపడుతుంది. దానికి మనమేం చేస్తాం చెప్పు? అదేంటి నాన్న అంత తేలిగ్గానేసావు? ఒక కాకి చనిపోతే 100 కాకులొస్తాయి. అలాంటిది ఒక మనిషికి కష్టం వస్తే సాటి మనుషులుగా మనం అదేంటని అడగలేమా? గౌరీ, గౌరీ ఏమైంది? ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. ఆగు గౌరీ, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? నిన్నటి నుంచి నువ్వు మా ఇంటికి కూడా రాలేదు, ఇప్పుడేమో ఇలా ఏడుస్తున్నావు. అసలేం జరిగింది? అమ్మ గాయత్రి, నువ్వాగు. గౌరీ, నువ్వు వెళ్ళమ్మా. అదేంటి నాన్న, అదెందుకు బాధపడుతుందో తెలుసుకుందాం అనుకుంటే అలా పంపించేస్తారేంటి? చూడమ్మా, మనిషి తన ఆనందాన్ని 10 మందికి తెలియాలనుకుంటాడు గాని తన కష్టం తెలియాలనుకోడు. అయినా చెప్పుకునే కష్టమే అయితే తను మనతో ఈపాటికి చెప్పేదిగా. అది కాదు నాన్న, ఆడపిల్ల అలా ఏడుస్తూ ఉంటే ఎలా వదిలేస్తాం? వదిలేకేం చేస్తామమ్మా? తన కష్టం మనం తీర్చగలిగింది అయి ఉండదు. మనం తీర్చగలిగేదే అయితే ఖచ్చితంగా మనతో చెప్పేదే. అయినా కొంతమందికి తమ లైఫ్లో విషయాలు ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఎక్కువ ఆలోచించుకో. అయినా నీకు ఈ మధ్య
ఊళ్ళో వాళ్ళ విషయాల మీద శ్రద్ధ ఎక్కువైంది. పద వెళ్దాం. పద. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? నిన్నటి నుంచి నువ్వు మా ఇంటికి కూడా రాలేదు. ఇప్పుడేమో ఇలా ఏడుస్తున్నావు. అసలేం జరిగింది? ఆఫీస్కి టైం అవుతుంది, ఇంకా రావటం లేదేంటా అని ఎదురు చూస్తున్నాను. హారికేది? స్కూల్కి టైం అవుతుందని వెళ్ళిపోయింది. నేను మీ గురించే టెన్షన్ పడుతున్నాను. ఎందుకు? ఎందుకేంటి, ఈ పాటికి సిటీ బస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఆటోలు దొరక్కపోతే ఆఫీస్కి లేట్ అవుతుంది కదా. అయినా శనివారమో ఆదివారమో పెట్టుకోవాలి గాని రోజు ఇలా సైకిల్ ప్రోగ్రాం పెట్టుకుంటే ఎలా? మీ నాన్న ఆఫీస్కి లేట్ అయిపోతుంది కదా. గాయత్రి, గాయత్రి, ఏంటి అలా ఉన్నావు? గాయత్రి, ఏంటమ్మా? ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? మళ్ళీ తండ్రి కూతుళ్ళు గొడవ పడ్డారా? లేదమ్మా, అయినా నాన్నతో నేనెందుకు గొడవ పడతాను? నాన్నతో గొడవ పడలేదంటే ఊళ్ళో ఎవరి గొడవల్లోనో తలదూర్చావన్నమాట. అదేం లేదు పార్వతి. తనకి కవితల పిచ్చుంది కదా, వచ్చే దారిలో పక్షుల్ని చూసింది, వాటి గురించి ఆలోచిస్తోంది. ఓస్, అంతేనా? నేనింకా ఎవరితో అయినా గొడవ పడిందేమోనని కంగారు పడ్డాను. సరే, ఇద్దరు వచ్చి టిఫిన్ చేయండి. తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తే ఇదిగో ఈవిడ గారు కవితలు రాసుకుంటుంది. అదేంటి నాన్న, అమ్మతో అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు గౌరీ గురించి చెప్పినా మీ అమ్మ ఏం పట్టించుకోదమ్మా. అందరికీ నీ అంత పెద్ద మనసు ఉండదు. నువ్వు గౌరీ గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉండడమే మంచిదమ్మా. అదేంటి నాన్న, తను కూడా నాలాంటి ఆడపిల్లే కదా. నీ కూతురు లాంటి పొజిషన్లో ఉంటే వదిలేస్తావా? అసలు తనెందుకు ఏడుస్తుందో, తనకొచ్చిన కష్టమేంటో తెలుసుకోకపోతే ఎలా? ఊళ్ళో చాలా జరుగుతుంటాయమ్మా, అవన్నీ పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఎవరిని పట్టించుకోకుండా మన దారిలో మనం బతకాలంటే ఊళ్ళో బతకడం ఎందుకు నాన్న? అడవిలో బతకచ్చు కదా.